రెడ్డి గారు మీరు ఈ ల్యాండ్ కొన్నారనుకోండి, ఈశాన్యం పోరంబోక్ ల్యాండ్, అది కలిపేసుకున్నారనుకోండి ఫుల్ వాస్తు. చూసా కేక పులి కేకండి బాబు. సార్ ఇంకా రాలేదా? సార్ గురించి ఫికర్ చేయకండి రెడ్డి గారు. సార్ గురించి ఫికర్ లేదు బాయ్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తేనే జాలేస్తుంది. వేదో జీతాల గురించి ల్యాండ్ రెడ్డి గారు మీకు తెలియదు ఏమని చెప్పండి. ఉన్న డబ్బులన్నీ అన్నలు పట్టుకోవడానికే సరిపోతున్నాయి. మాకు కొన్ని నమస్తే సార్. ఇతను సత్యనారాయణ రెడ్డి అని లిటిగేషన్ ప్రాపర్టీస్ కోటంలో నెంబర్ 1 సార్. మా డీసీపీ సార్ పేరు ఎన్టీ తివారీ ఫ్రమ్ యూపీ. కేక సార్ చాలా యంగా ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ యంగానే ఉంటారు. కేకో కేక సార్ తెలుగులో మాట్లాడతారు భయ్. పుట్టింది యూపీ అయినా పెరిగింది ఏపీ. ఎనీ ప్రాబ్లం ఏముంటుంది కేక? ల్యాండ్ అమ్మడానికి పెట్టినారు, కొన్నాకు వచ్చినాం భయ్. వీళ్ళు 2 నెలల జీతాలు క్లియర్ చేయడానికి 400 గజాలు అమ్మేమని గవర్నమెంట్ మాకు ఆర్డర్స్ ఇచ్చింది. కేక 400 అంటే 500 చెప్పావు కదా. అది అంటే 400 గజాలు కొంటే 100 గజాలు ఫ్రీ. ఏ రాజు చెప్పలేదా? అది పోలీస్ సీక్రెట్ అని చెప్పలేదు సార్. సీక్రెట్ కదయ్యా, స్కీమ్ అది. ఏదో కేకలండి. ఎంతకి మీరు ఎంతకిద్దాం అనుకుంటున్నారు? మీరెంత ఇద్దాం అనుకుంటున్నారు? ఈ ఏరియాలో గజం 2000 అంటారు కానీ అంత లేదులేండి. మరి ఎంత ఉంది? 1500 కేక, సింగిల్ పేమెంట్, క్యాష్ రెడీ. స్వామి సార్ నా డిసిషన్ చెప్పానా? సారీ సార్, 2 నెలల నుంచి జీతాలు లేకపోయేసరికి ఇది కకృతి పడి. రెడ్డి గారు 5 లక్షలకు ఒక్క రూపాయి తగినా నేను ఇవ్వనండి. ఇదేం కేక? నేను 6 లక్షలు ఇస్తాను కదా. అంటే రెడ్డి గారు 6 లక్షలు గజానికి 1500 చొప్పున 400 గజాలుగా 6 లక్షలు కేక. అంటే నేను చెప్పింది 100 గజాలకు 5 లక్షలు. 100 గజాలకు 5 లక్షల అంటే గజానికి 5000. ఈ కేకలు ఏదో తేడా ఉంది కానీ ఆ పెట్టి ఇచ్చారా స్వామి? ఆ చెప్పలే నువ్వే పడు. ఉండవయ్యా, అసలు మీ కేకలో తేడా ఉంది. 6 లక్షలకి మనం ఈ ల్యాండ్ ఇచ్చేస్తాం అంతే. కేక్ గారు రెడ్డి గారు క్యాష్ ఇచ్చి కేక్ కేక వేయాల్సింది నువ్వు కాదు ఆయన. ఓకే స్వామి, మీ ఆకలి బాధను అర్థం చేసుకుని ఈ ల్యాండ్ 6 లక్షలకి ఇచ్చేస్తున్నాను. రెడ్డి గారు మీరు కంట్రోల్ రూమ్ వచ్చి పేపర్ తీసుకెళ్ళండి. అయితే ఈ రోజు నుంచి ఈ ల్యాండ్ మొత్తం నాది అయిపోయినట్టుగా తివారి గారు. అడేవాడు అదేం కేకండి బాబు, తమరు పేరు? స్వామి ఎండి తివారి ఐపీఎస్. బాయ్స్ లెట్స్ గో. రెడీ షాప్ ఆన్ ద బెస్ట్. ఎంజాయ్ ల్యాండ్. బాయ్స్ లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. కేకో కేక. తివారి సాబ్ ఓటు పీకేచ్చా? మీ ఇష్టం, ఏం పీక్కుంటారో పీక్కుండే. बगला में कुछ चाय ला रहे రే జీనా పాత బాగా కదం కరో. मलाई दाल के రే శ్రీను ఈ డబ్బు తీసుకెళ్ళి ముందు చెల్లి పెళ్లి పనులు చూడు. నువ్వు హెల్ప్ చేయకపోతే చెల్లెల పెళ్లి ఆగిపోయిదిరా. ఈ డబ్బు మీదిరా. మీ నాన్న దగ్గర ల్యాండ్ కబ్జా చేసి 10,000 చేతిలో పెడతారా దొంగ నాకు. అందుకే వాడు అకౌంట్ సెటిల్ చేశాం కదా. ఎండి తివారి పుట్టింది యూపీ, పెరిగింది ఏపీ, అంత వీపీ అనుకున్నావురా? ఓటు పీకమన్నా వాళ్ళతో నన్ను పీకించావు. పోలీసు వాళ్ళు స్థలం మాకు అమ్ముతారా మిమ్మల్ని? శ్రీను ఈ సూట్ కేసు తీసుకుని వెనక నుంచి జంప్ అయిపోయి సంగతి నేను చూసుకుంటా. ఎండి తివారి డమ్మీ కావచ్చు, ఈ డ్రెస్ డమ్మీ కావచ్చు, కానీ గన్ను మాత్రం డమ్మీ కాదు. పుచ్చ లేచిపోద్ది. వెళ్ళిపోయాడా? అన్నా ఇది డమ్మీ అన్నా, మళ్ళీ మోసం చేస్తారన్నా. వెళ్ళిపోతారా? కొండపూడి చేరా ఒక్కొక్కని. ఇప్పుడు రండి రా. దౌడ్ అర్థం కాలే. దౌడ్ దౌడ్ మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. పరిగెత్తాను. చూడండి, మీరు మావాడికి దెబ్బేశారు, మేము మీకు దెబ్బేశాం. చెల్లుకు చెల్లు ఇంకొదిలేండి. ఏంట్రా వదిలేసేది? మాక్సిమం బ్రెయినే యూజ్ చేస్తాను. కుదరకపోతే బొక్కలు ఎరగతీస్తాడు. ఆ బొక్క ఎరగతీస్తాడు చూసాంగా.
నాన్న ఇటు అభి దౌన్నా అంటే ఉరకమనరా సార్ నమస్తే. ఏంటి రమ్మన్నా? దా నారాయణ కూసో. ఏం లేదు లోపల నీ కొడుకున్నాడయా. ఏం లేచిపోతున్నాయింది? మీరు తీసుకొచ్చింది నా కొడుకుని కాదు, ఒక క్రిమినల్ని. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకేం సంబంధం లేదు. ఏ నారాయణ, అరే దా అన్నదా. అరే గట్ల నారాజీ పిల్లలు అన్న తర్వాత ఇదంతా మామూలే, పట్టించుకోవద్దన్నా. ఈడో సంతకం పెట్టి లోపల మీ వాడు ఉన్నాడు, తీసుకోపో. ఏం సంతకం పెట్టేది? ఇప్పటికి ఇది 10వ సారి. అయినా వాడు బయటకు వచ్చేసేదే ఉంది, నా ఫుడ్ ఖర్చు తప్ప. ఈ విషయం మా అమ్మకి చెప్పానంటే నీకు ఫుడ్ ఉండదు. కరెక్ట్. మీ ముఖం చూసి సంతకం పెడుతున్నాను, ఇదే ఆఖరిసారి. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో, కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే